జెనీవాలో 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి ఆరోగ్యకరమైన జీవనానికి సమగ్రత, సమన్వయ, గ్లోబల్ సహకారం అవసరమన్న మోదీ. ఆయుష్మాన్ భారత్ పథకంతో 78 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తున్నామని వెల్లడి. కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన పీసీ ఘోష్ కమిషన్. హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా తాకీదులు జారీ. వచ్చే నెలలో విచారణకు హాజరు కావాలని ఆదేశం. రాష్ట్రంలోని ప్రతి రైతు భూమికి భద్రత కల్పించడమే భూభారతి లక్ష్యమన్న రెవెన్యూ మంత్రి. సాదా బైనామాలకు కూడా పరిష్కారం చూపుతుందని పొంగులేటి వెల్లడి. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై 6 సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.